గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో నుంచి 6th లెసన్ అయినటువంటి అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి పత్ర, మనకి కైసా పాఠ అంటే పత్ర అన్నమాట. మనకి అంతకుముందు వచ్చేసి సంవాద్ చెప్పుకున్నాము, నిబంధ చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పత్ర అన్నమాట. ఓకే, లెటర్ రూపంలో ఇచ్చినటువంటి పాఠ్యాంశం మనకి. సరే, ఉన్ముఖీకరణ చూద్దాం. पशु पक्षियों की भी भाषा होती है. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. మనకి ఇక్కడ ఉన్ముఖీకరణ కనుక చూసినట్లయితే ఏం చెప్తున్నాడు అంటే, మనకి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అంటే కమ్యూనికేషన్ ఏ విధంగా అయితే అవసరమో అదే విధంగా మనకి పశుపక్షాదులు కూడా ఒకరితో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు వాటి మధ్య కూడా ఒక కమ్యూనికేషన్, ఒక భాష అనేటువంటిది ఉంది. సో అదే చెప్తున్నాడు ఇక్కడ. పశు పక్షియోంకి బి భాష హోతీ హై, పశు పక్షాదులకు కూడా భాష ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. దాని యొక్క అర్థం ఏంటి అంటే, మనకి ఒక దాని యొక్క భావాల్ని మరి ఒకటి చాలా బాగా అర్థం చేసుకుంటుంది. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित भाषा नहीं होती, पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. మనకి పశుపక్షాదులకి మనుషుల్లాగా డెవలప్ అయినటువంటి, బాగా ఇంప్రూవ్ అయినటువంటి భాష అనేటువంటిది ఉండదు. पर वे सीधी सादी आवाज़ों और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. అది వాటి యొక్క सीधी सादी आवाज़ों और क्रियाओं से, అది నేరుగా అవి చేసేటువంటి సౌండ్స్ వలన, మనకి ఆ పక్షులు సౌండ్ చేస్తుంటాయి కదా, ఆ పక్షుల యొక్క సౌండ్ వలన మరియు అవి చేసేటువంటి ఒక రకమైనటువంటి కదలికల వలన, పనుల వలన వాటి యొక్క భావాల్ని ఒకదానితో ఒకటి పంచుకుంటూ ఉంటాయి. ఏ బడి ఆసానీ సే खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. అవి చాలా సులువుగా వాటి యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ ఉంటాయి, వాటి యొక్క భయాన్ని తెలియజేస్తూ ఉంటాయి, వాటి యొక్క చేతావని, ఒక అలర్ట్ని చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక హెచ్చరికల్ని చేస్తూ ఉంటాయి. ఆమంత్రన్ మరియు ఇన్వైట్ చేస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా సరే మనం ఎక్కడైనా ఫుడ్ వేసామనుకో, మనం ఒకదానికి వేస్తే అక్కడ ఒక 4-5 వస్తూ ఉంటాయి. మరి 4-5కి మనకి ఎలా తెలుస్తుందంటే, ఒకటి అది తినేటప్పుడు ఇంకా 4-5గురిని వాటి ఫ్రెండ్స్ని అటువంటిది పిలుస్తూ ఉంటుంది. ఆ విధంగా అవి చేసేటువంటి సౌండ్స్ ద్వారా, అవి చేసేటువంటి పనుల ద్వారా వాటి యొక్క సంతోషాన్ని, భయాన్ని, హెచ్చరికల్ని, ఒక ఆహ్వానాన్ని కూడా అవి చక్కగా తెలియజేస్తూ ఉంటాయి. బాగా మనకి వాటికి అర్థమయ్యేటట్టుగా చేస్తూ ఉంటాయి. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఒక పక్షి చేసినటువంటి సంకేతాలు వేరొక పక్షులు గుర్తించగలుగుతాయి. ఇది ఉన్ముఖీకరణమ్మ. దీని కింద ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి చూసుకోండి. ఆవాజ్ కా పర్యాయ క్యా హై, ఆవాజ్ కి పర్యాయ పదము ఏమిటి? ఆవాజ్ కా పర్యాయ ధ్వని వ భాష హై. ఆవాజ్కి పర్యాయ శబ్దం ఏంటి? ధ్వని వ భాష. దాన్నే మనకి ఆవాజ్ అంటే ధ్వని, సౌండ్. ఓకే, మరియు భాష మనం మాట్లాడేటువంటి భాష. కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయే. ఏదైనా ఒక ప్రాణి యొక్క అనోఖీ విశేషత బతాయే.
మనకి వాటికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ, వాటి యొక్క గొప్పదనాన్ని తెలియచేయండి. कबूतर की विशेषता है कि वह दूर दूर तक संदेश పౌంచా సక్తా హై. ఏదైనా ఒక ప్రాణి యొక్క గొప్పదనాన్ని, దానికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీని తెలియచేయండి అంటే మనకి ఇక్కడ కబూతర్కి విశేషత హైకి, ఒక పావురం యొక్క గొప్పదనం ఏమిటంటే వహ దూర్ దూర్ తక్ సందేశ్ పౌంచా సక్తే హై, అది చాలా దూరం వరకు తన ద్వారా మనము మెసేజ్ని పాస్ చేయవచ్చు అన్నమాట, సందేశాన్ని పంపించవచ్చు ఎంత దూరమైనా కూడా. ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత్ శీర్షక్ దీజియే. మనకి ఇక్కడ ఈ ఉన్కీకరణ ఇచ్చాడు కదా, దానికి మీరు సరైనటువంటి టైటిల్ పెట్టండి. శీర్షక్ అంటే టైటిల్. మరి ఆ టైటిల్ పెట్టండి అంటే మనం ఏం చెప్పచ్చు, పశు పక్షియోంకి భాష. ఏం టైటిల్ పెట్టచ్చు మనము, పశు పక్షియోంకి భాష. ఓకేనమ్మా. ఇది ఉన్ముఖీకరణం. ఉన్ముఖీకరణం కింద చాలా చిన్న చిన్న 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 3 క్వశ్చన్స్ నేర్చేసుకోండి. ఉద్దేశం చూడండి అమ్మా. ఉద్దేశం కనుక చూసినట్లయితే అసలు ఈ పాఠం పెట్టడంలో గల ఉద్దేశం ఏంటి అని కనుక చూసినట్లయితే, छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बनाना. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी అంటేనే మనకి అసలు అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అంటే ఏంటి, అసలు దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ. ఓకే, మనకి ఏంటి ఈ హిందీ యొక్క గొప్పదనం ఏంటి, దీని యొక్క లెవెల్ ఏంటి, అంతర్జాతీయ స్థాయిలో దీని యొక్క గొప్పదనం ఏంటి అని తెలియచేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమని ఇచ్చాడు, छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना. విద్యార్థుల్లో వివిధ రకాలైనటువంటి లెటర్స్లలో వాళ్ళకి పరిచయం చేయడం, వివిధ రకాలైనటువంటి లెటర్స్ని పరిచయం చేయడము. उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. మనకి మన లెటర్స్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని గురించి వాళ్ళకి తెలియచేయడము, మరియు వాటిని రాయడంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చెందించడము, వాళ్ళని రాసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము. దీనితో పాటు అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी का महत्व बताना. ఓకే, అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క గొప్పదనాన్ని విద్యార్థులకి తెలియచేయడమే, అసలు హిందీ యొక్క గొప్పదనాన్ని ఈ పిల్లలకి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, దీన్ని వర్ణించిన విధి విధానం ఎట్లా ఉంది, విधा विशेष చూడండి. पत्र गद्य की एक प्रमुख विधा है. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, పత్ర గద్యకి ఏక్ ప్రముఖ విధా హై. ఈ లెటర్స్ అనేటువంటివి గద్య భాగంలో ఉన్నటువంటి అంశాలలో చాలా ముఖ్యమైనటువంటి భాగము. ఒక గద్య భాగంలో రాసేటువంటి ప్రక్రియలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. ఓకే, మనకి ఎప్పుడైనా సరే లెటర్ని కనుక రాసేటప్పుడు ఏం చేస్తాము, మనకి వ్రాసేటటువంటి వ్యక్తి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు పావక్ కే నామ్ అంటే పత్ర పానేవాలా అంటే ఆ లెటర్ ఎవరికి రాస్తున్నారో వాళ్ళ పేరుతో లెటర్ అనేటువంటిది మొదలవుతుంది. అంటే ఇక్కడ అసలు లెటర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు ఏముంటుంది, ఫస్ట్ ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, ఏ అంశం మీద రాస్తున్నారు అనేటువంటిదే మనకి ఇక్కడ ఈ పత్ర అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఇందులో ఒక స్నేహితుడు తన యొక్క స్నేహితునికి ఆ హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటటువంటి లాభాలని వర్ణిస్తూ లెటర్ రాశాడనమాట. అదే మనకి ఇక్కడ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. సరే, విషయ ప్రవేశ చూద్దాం. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. यह सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है.
गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। ఇక్కడ विषय प्रवेश कనుక చూసినట్లయితే हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है। మనకి భారతీయోं की सांसों में बसी है। హిందీ ఎలాంటి భాష అంటే భారతీయుల యొక్క శ్వాసలో నిక్షిప్తమైనటువంటి, అంటే వాళ్ళ యొక్క శ్వాసలో జీర్ణించుకుపోయినటువంటి భాష, అంటే అంతగా అలవాటు పడిపోయినటువంటి భాష మన హిందీ భాష। यह सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है। ఇది అందరి యొక్క సంస్కృతికి మరియు సభ్యతకి మరియు గొప్పదనానికి గుర్తుగా ఉంది, ఇది చిహ్నము। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। మన మహాత్మా గాంధీజీ తన యొక్క జీవితాన్ని మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికితో పాటు హిందీకి సేవ చేయడానికి కూడా కృషి చేశారు। సో తన జీవితం అంతా కూడా మన భారతీయులకి స్వాతంత్రం తీసుకురావాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో మరియు హిందీకి సేవ చేయాలనే ఉద్దేశంతో తన జీవితాన్ని సమర్పించడం జరిగింది। తర్వాత अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। మనకి ఇప్పుడు మన హిందీ అనేటువంటిది ప్రస్తుతం కేవలం భారతదేశానికి మాత్రమే చెందినది కాదు, అది మొత్తం విశ్వ మొత్తానికి కూడా, ఈ ప్రపంచం మొత్తానికి కూడా వ్యాపించినటువంటిది। సో మొత్తం బాగా విశ్వ భాషగా అయిపోయినటువంటిది। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। మనకి ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో వివిధ కోట్ల మంది ప్రజలకి ఈ హిందీ జీవనాధారంగా మారింది। ఇప్పుడు మనకి హిందీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటే అసలు ఇది చాలా చాలా గొప్పదైనటువంటిది। మనకి హిందీ అనేటువంటిది ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా దీన్ని మొత్తము అర్థం చేసుకోవాలి అంటే మనకి నెక్స్ట్ మన ఈ పాఠ్యాంశంలో ఆ స్నేహితుడు ఎవరు, ఇక్కడ బషీర్ అహ్మద్ అనేటువంటి పిల్లవాడు అభినవ్ కుమార్కి రాస్తూ ఉన్నాడు। ఏమని రాస్తున్నాడు అంటే హిందీ యొక్క గొప్పతనాన్ని రాస్తూ ఉన్నాడు, హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటువంటి లాభాన్ని రాస్తున్నాడు, హిందీ నేర్చుకోవడానికి ఉన్నటువంటి సోర్సుల్ని కూడా ఇందులో బాగా వర్ణించడం జరిగింది। ఓకేనమ్మా, ఇది మనకి ఈ అంతర్రాష్ట్రీయ స్తరపర హిందీలో ఉన్నటువంటి ఉన్ముఖీకరణ కింద ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్, ఉద్దేశ్యం, విధా విశేషం, విషయ ప్రవేశం ఈ వీడియోలో చెప్పాను। నెక్స్ట్ వీడియోలో మనము ఆ లెసన్ని చూద్దాం। ఓకేనమ్మా, ఓకే।